ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ అనే ఒక మొబైల్ ఇప్పుడు మనకి ఎఫ్సిసిలో అయితే స్పాట్ అయింది. ఇన్ఫినిక్స్ నుండి రాబోయే క్లైమ్ షెల్ మొబైల్ అనమాట ఇది. సామ్సంగ్ గెలాక్సీ ఫ్లిప్ ఉంది కదా, అటువంటి డిజైన్లో అయితే ఈ మొబైల్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. 8GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్, అలాగే 70W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా ఇక్కడ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. ఈ మొబైల్ నేను అనుకోవడం ఇంకో 2 నెలలు అయితే లాంచ్ చేస్తారు. అంటే సామ్సంగ్ గెలాక్సీ ఫ్లిప్ వస్తుంది కదా, దాని తర్వాత దీన్ని అయితే లాంచ్ చేస్తారు. అండర్ 50,000లో తీసుకురాబోయే మొబైల్ అవుతుంది ఖచ్చితంగా ఈ మొబైల్. ఇక అలాగే మనకి హానర్ మ్యాజిక్ వి ఫ్లిప్, హానర్ తీసుకొచ్చిన మొట్టమొదటి ఫ్లిప్ మొబైల్ అనమాట. ఇంతకుముందు వీళ్ళు ఫోల్డ్ మొబైల్ని అయితే తీసుకొచ్చారు, బట్ ఫ్లిప్ మొబైల్ ఇదే ఫస్ట్ టైం తీసుకురావడం. ఫోల్డ్ మొబైల్ అయినా ఫ్లిప్ మొబైల్ అయినా ఏదైనా సరే ఇప్పటికీ మన ఇండియాలోకి అయితే లాంచ్ చేయలేదు అనుకోండి, త్వరలో లాంచ్ చేస్తారని మనకి లీక్స్ కూడా అయితే ఉన్నాయి. అయితే ఈ మొబైల్ ప్రైస్ పర్వాలేదు, అక్కడ మీకు మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. చైనాలో లాంచ్ చేశారు. 6.8 ఇంచెస్ OLED డిస్ప్లే అయితే ఉంటుంది, ప్రైమరీ డిస్ప్లే లోపల ఉండే డిస్ప్లే. అవుట్ సైడ్ డిస్ప్లే పెద్ద డిస్ప్లే తెచ్చారు. ఇప్పటి వరకు నాకు తెలిసి ఈ ఫ్లిప్ మొబైల్లో ఎవరు ఈ సైజ్ డిస్ప్లే అయితే తీసుకురాలేదు. 3.8 ఇంచెస్ డిస్ప్లేస్ అయితే తెచ్చారు, కానీ వీళ్ళైతే మాత్రం 4 ఇంచెస్ డిస్ప్లేని అయితే ఇందులో యూజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్తో వస్తుంది. 4800 mAh బ్యాటరీ, 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. ఈ మొబైల్ అక్కడ ప్రైస్ చూస్తే దగ్గర 57,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. అదేంటి 57,000 రూపాయలు తక్కువ అంటే మరి ఏం చేస్తాం, అక్కడ హానర్ అందులోనే ఉంది. హానర్ అనేసరికి తక్కువ ప్రైస్లో ఏం తీసుకురాదు, ఎక్కువలోనే తీసుకొస్తుంది. అలాంటిది వీళ్ళే అక్కడ 57,000 రూపాయలకి మొబైల్ లాంచ్ చేశారు. ఫ్లిప్ మొబైల్ అంటే వీళ్ళ దృష్టిలో అది తక్కువే. అది కూడా 12GB 256GB వేరియంట్. మన ఇండియాకి ఖచ్చితంగా ఈ మొబైల్ని అయితే తీసుకొస్తారనుకుంటున్నాను. తెచ్చిన 70,000కు తీసుకొస్తారేమో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ F15 5G మొబైల్ని ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేశారు. లాంచ్ చేసినప్పుడు 13,000 14,000 రూపాయల ప్రైస్కి అయితే ఈ మొబైల్ని సేల్కి తీసుకొచ్చారు. ఇప్పుడు చూస్తే 15,000 రూపాయలు 16,000 రూపాయలు అమ్ముతున్నారు. అయితే ఇప్పుడు ఎయిర్టెల్ ఎడిషన్ అని చెప్పేసి ఈ మొబైల్ని అయితే వీళ్ళు సపరేట్గా సేల్కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ ఒకసారికి 12,999 రూపాయలకి వీళ్ళు సేల్ అయితే చేస్తున్నారనమాట ఈ మొబైల్ని. 4GB 128GB వేరియంట్ అనమాట. సో ఆ మొబైల్ అయితే మీకు 13,000 రూపాయలకి వస్తుంది. మనకి ఈ మొబైల్ కొనాలంటే మెయిన్లీ సామ్సంగ్ బ్రాండింగ్, అలాగే అప్డేట్స్, అలాగే AMOLED సూపర్ AMOLED డిస్ప్లేతో ఈ మొబైల్ వస్తుంది. 13,000 రూపాయలు మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో ఈ మొబైల్ మంచి ఆప్షన్ అవుతుంది. కాకపోతే వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. MediaTek Dimensity 6100+ ప్రాసెసర్ ఈ మొబైల్కి ఒక ప్లస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎక్సినోస్ ప్రాసెసర్ కాకుండా. సో మీరు కేవలం ఎయిర్టెల్ సిమ్మే వాడతారనుకుంటే ఈ మొబైల్ తీసుకోవాలి, లేకపోతే అనవసరం. ఎందుకంటే ఇందులో ఎయిర్టెల్ సిమ్ ఖచ్చితంగా ఒక 18 నెలలు అయితే వాడాలన్నమాట. అలాంటి వాళ్ళకి ఈ ఆఫరు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటో G85 5G ఈ మొబైల్ ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయింది. అంటే త్వరలో ఈ మొబైల్ అయితే మన ఇండియాలో మోటరోలా అయితే లాంచ్ అయిపోతుంది. మోటరోలా మార్కెట్ని అయితే చాలా గట్టిగానే స్ట్రాంగ్గా నిలదొక్కుంటుందని చెప్పొచ్చు ఇండియాలో. దానికి కారణం ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చే స్పెసిఫికేషన్కి తగ్గ ప్రైజెస్. సో అదే వీళ్ళని అయితే నిలబెడుతుంది. అందువల్ల వీళ్ళు దండయాత్ర అయితే ఇంకా కొనసాగించేలాగా ఉన్నారు. నాకు తెలిసి వీళ్ళు ఒక సంవత్సరంలోనే 10 మొబైల్ లాంచ్ చేసేసేలాగా ఉన్నారు మన ఇండియాలో వచ్చేసరికి. ఈ మొబైల్ మనకి OLED డిస్ప్లేతో 50 మెగాపిక్సెల్ రేర్ సైడ్ ప్రైమరీ సెన్సార్తో, అలాగే 5000 mAh బ్యాటరీతో అయితే రాబోతున్నట్టుగా ప్రస్తుతానికి దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే లీక్ అయినాయి. ఇక అలాగే మోటరోలా Razr 50 సిరీస్ మొబైల్స్ని, అలాగే మోటరోలా S50 Neo మొబైల్స్ లాంచ్ డేట్ అయితే బయటకు వచ్చింది. 25వ తారీఖుని ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు చైనాలో. ఇక్కడ వచ్చేసరికి మనకి మోటరోలా Razr 50 సిరీస్లో మొత్తం 3 మోడల్స్ ఉంటాయి అంటున్నారు. 3 మనకి ఫోల్డింగ్ మొబైల్సే అవ్వబోతున్నాయి. సో ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే అల్ట్రాలో ఉండబోతుంది. 4000 mAh బ్యాటరీ అయితే ఉండబోతున్నట్టుగా ప్రస్తుతానికి దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Nord CE4 Lite సడన్గా ఇప్పుడు OnePlus అయితే లాంచ్కి సిద్ధం చేసింది అనమాట. 18వ తారీఖు ఈ మొబైల్ మన ఇండియాలో అయితే OnePlus లాంచ్ అయిపోతుంది. OnePlus Nord 4 మరి ఏమైందో తెలియదు, కానీ వీళ్ళు OnePlus Nord 4 CEని తీసుకొచ్చారు, ఇప్పుడు లైట్ని తీసుకొస్తున్నారు. 4 సంగతి మర్చిపోయినట్టున్నారు. సో అయితే ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 1 ప్రాసెసర్తో అయితే రాబోతుంది. లాస్ట్ టైం వీళ్ళు CE3 లైట్ని స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో అయితే తీసుకొచ్చారు. సో ఈసారి 6 జనరేషన్ 1 ప్రాసెసర్తో అయితే తీసుకురాబోతున్నారు. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉండబోతుంది. ఈ మొబైల్ అండర్ 20,000లో అయితే తీసుకురాబోతున్నట్టుగా లీక్స్ అయితే చెప్తున్నాయి. ఈ మొబైల్ సంబంధించిన ఇమేజ్ కూడా అయితే లీక్ అయింది. ఇమేజ్ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది, గతంలో వీళ్ళు తీసుకొచ్చిన OnePlus Nord CEలో కింద రింగ్ లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ని తీసేసి ఆ డిజైన్లో తీసుకొస్తున్నారు డ్యూయల్ ఫ్లాష్ లైట్తో. యాక్చువల్గా ఈ మొబైల్ మనకి Oppo K12X అని ఒక మొబైల్ ఉంది. సో అది మన ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. ఆ మొబైల్ని రీబ్రాండ్ చేసి వీళ్ళు OnePlusలో అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. పక్కన పెడితే మీకు డిజైన్ కూడా తెలిసిపోద్ది అనుకోండి. సో అంటే మరో రీబ్రాండ్ మొబైల్ని అయితే OnePlus 3 రాబోతుంది.